కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, తమకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరమన్నారు. తెలంగాణ అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్కు వస్తారని, 5,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. కానీ అసమర్థుడైనటువంటి రాహుల్ గాంధీ కాదు. 4 నెలలు ఆగితే తెలంగాణలో ఏ పార్టీ ఖతమవుతుందో రాహుల్ గాంధీ ఖతమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద గత 2018లో 19 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు ఆదరించి చేయి గుర్తు మీద ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం లేకుండా రాహుల్ గాంధీ మాకు నాయకుడిగా లాభం లేదు, మాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, రాహుల్ గాంధీ నాయకత్వం కింద మేము కాంగ్రెస్ పార్టీ పని చెయ్యము అని చెప్పి గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ కు 12 మంది ఎమ్మెల్యేలు